ఇది మనం కలిసి చేసే మొదటి ప్రయత్నం. ఈగోలకు పోకుండా వచ్చిందాంతో తృప్తి పడదాం. ఆలోచించుకొని సరే అని చెప్పు. గుడ్. నువ్వు కూడా ఓకే అనేసావు కాబట్టి ఇది మన మధ్య ఉండాలి. ఎవరికి కనపడకూడదు, ఎవరికి వినపడకూడదు. ముఖ్యంగా రామలక్ష్మితో చాలా జాగ్రత్తగా ఉండాలి. తనిప్పుడు దెబ్బతిన్న పాము మనల్ని అంత సులభంగా వదిలిపెట్టదు. రేయ్, వాడిని పట్టుకోండి రా. క్రూర మృగాల మీటింగ్లోకి సాధు జంతువు వచ్చి బ్రతికి బయటపడగలదా? చెప్పరా, ఇక్కడికి నిన్నెవరు పంపించారు చెప్పు. అంటున్నాడు, మాటలు రావనుకుంటా. దేవుడు నీకు లోపమిచ్చి నిన్ను బతికించాడు. ఇక్కడ విన్నదంతా ఎవరికైనా చెప్పాలని చూసావో చెమ్మడాలు ఓలుస్తాను. ఎలా? మన ముందు అడ్డంగా తలాడించి అక్కడికెళ్ళి రామలక్ష్మికో రఘురాం గారికో చెప్తే వాడు మాట్లాడలేడనే కదా వాడిని వదిలేశాం. ఆ రామలక్ష్మి మహా తెలివైంది. మోహన్ చూసి మనసులో ఏముందో చెప్పేస్తుంది. అలాంటి పరిస్థితే వస్తే ఆ తరువాత రోజు అయోధ్య లంక చెరువులో వాడి శవం తెలుతుంది. వాడికా భయం ఉంటుందిలే, ఎవడికి చెప్పళ్లే. అనయ్య, ఆగో ఆగో. ఇంటి పరువు వీధిలో పెట్టి ఇంకా ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు ఇంటికి? అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు ఇలా నా నోరు ముయించారు కాబట్టే ఇది దాని ఇష్టానుసారం గుళ్ళు, గోపురాలు, నిధులు అంటూ ఎండోమెంట్ ఆఫీసర్ అనే కిరీటం ఒకటి పెట్టుకుని తిరిగి ఇప్పుడు మా అందరి తలలు తీసుకువెళ్ళి ఆ పంచాయతీలో పెట్టేలా చేసింది. దీన్ని ఇంటికి కోడలు చేసుకున్న పాపానికి మేమిప్పుడు అపకీర్తిని మూట కట్టుకోవాల్సి వచ్చింది. అసలు ఏమైందమ్మా? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంకేం కావాలి? ఇన్ని రోజులు నిధి కోసం పోరాటం చేస్తుంటే ఆ నిధి దుర్మార్గుల పాలు కాకుండా కాపాడి ప్రభుత్వానికి అప్పగిస్తుందేమో అనుకున్నాను. కానీ చాలా తెలివిగా ప్లాన్ చేసి సైడ్ చేసేసింది. ఆ పంచాయతీలో ఏం చేస్తావో చెప్పమంటే ఏమీ తెలియని అమాయకురాల్లా అందర్నీ నమ్మించాలని చూసింది. జనాలు ఏమైనా పిచ్చోళ్ళు అనుకున్నారా ఇది చెప్పిందల్లా నమ్మడానికి? ఆ పెట్టెలో దగదగ మెరిసే మణులు, మాణిక్యాలు చూడగానే దీని కళ్ళు జిగేలు మట్టు మెరిసినట్టున్నాయి. ప్రభుత్వానికి ఇస్తే ఏమొస్తుంది? మహా అయితే ప్రశంసాపత్రం తప్ప. అదే ఆ బంగారం అంతా కరిగించి నగలు చేయించుకుంటే ఒళ్ళంతా దిగేసుకోవచ్చని ఎంత తెలివిగా ఆలోచించిందో. అత్తయ్య, మీకు నా మీద కోపం ఉంటే తిట్టండి, కొట్టండి. మీ కోడల్ని కాబట్టి నేను భరిస్తాను. కానీ నేను చేయని నేరాన్ని నా మీద రుద్దాలని చూస్తే మాత్రం ఏం చేస్తావే? ఏం చేస్తావు? నువ్వు చేయలేదని పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడుతుంటే లక్ష్మీ రావే మా ఇంటికి అని హారతిచ్చి ఆహ్వానిస్తాననుకున్నావా? అడుగు లోపల పెడితే కాళ్ళు విరక్కొట్టి పొయ్యిలో పెడతాను. ఏంటమ్మా నువ్వు? తనిప్పుడు ఇంటి కోడలు, నా భార్య. జనం ఏదో తెలిసి తెలియక మాట్లాడితే
రామలక్ష్మి గురించి అన్నీ తెలిసిన నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఆ? ఆహా రాసిచ్చిన ఆస్తి కూడా తీసుకువెళ్ళి అయి చేతిలో పెట్టింది కదా, అక్కడికి పొమ్మను. కూతురంటే తండ్రికి అమితమైన ప్రేమ కదా, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు. ఏ తండ్రి తన కూతురు పెళ్ళయ్యాక పుట్టింటికి తిరిగి వస్తే సంతోషంగా ఉండలేడు. అందుకని ఈవిడ గారిని ఇంట్లో పెట్టుకొని మనందరం రోజు నలుగురితో నానా మాటలు పడుతూ ఉండాలా? ఎన్నాళ్ళు ఆస్తి తీసుకురావే అని మొత్తుకున్నాను. అత్తారింటి సొమ్ము నాకు చిల్లికవ్వ అవసరం లేదని నువ్వు, మా నాన్న సంపాదన ఆయనే తినాలని ఇది. మీ ఇద్దరూ నా మాట చలనివ్వలేదు. ఇప్పుడు ఆస్తి పోయింది, చేతిలో ఉన్న ఉద్యోగము పోయింది. ఇంట్లో ఖాళీగా పడి తినడానికి ఇదేమి సత్రం కాదు. వెళ్ళు, వెళ్ళి నీ దిక్కున్న చోటికి పోయి తల దాచుకో. ఏదో ఒక రోజు వీడితో విడాకుల పత్రాలు పంపిస్తాను, దాని మీద సంతకం పెట్టి తెగదెంపులు చేసుకుందాం. అమ్మా, వదిన దేవత. ఇప్పుడు నువ్వన్న ప్రతి మాటని పైన దేవుడు నోట్ చేసుకుంటూ ఉంటాడు. బంతి ఇప్పుడు నీ కోర్టులో ఉందని నీ ఇష్టానికి మాట్లాడకమ్మా. మాకు తెలుసులేరా, నువ్వు చెప్పక్కర్లేదు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వెళ్ళా. నేనే తప్పు చేయలేదు. నేనెక్కడికి వెళ్ళను. ఇది మా అత్తారిల్లు, మా వారుంటున్న ఇల్లు. నేను ఇక్కడే ఉంటాను. నేను వద్దంటున్నాను కదా. ఈ ఇంట్లో కోడలిగా నేనెప్పుడో కుడి కాలుతో అడుగు పెట్టాను. బయటికి వెళ్లాల్సి వస్తే నేను శవంగా కాటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళను. రామ, అవును సార్, మీ చెయ్యి పట్టుకుని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ మీ చెయ్యి వదలాలంటే అది నా ఊపిరిపోయిన తర్వాతే. రామ, నేను నీ చెయ్యి వదులుతానని ఎలా అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళవు. చూడమ్మా, తన మీద నింద పడిందనే కదా నీ బాధంతా. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వు. రామ ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటుంది. అప్పటి వరకు నీ కోడలిగా కాకపోయినా నా భార్యగా ఈ ఇంట్లో ఉంటుంది. అలా అయితే ఒక దాసీగా ఉండమను. ఈ ఇంట్లో ప్రతి పని దాన్నే చేయమను. అంటే పనులన్నీ ఉదయం చేస్తుంటే మీరింట్లో కూర్చొని సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారా? మేము సీరియల్సే చూస్తామో పాపతో ఆడుకుంటామో మా ఇష్టం. అత్తయ్య చెప్పింది కదా, తనకి ఇష్టమైతే ఉండమను, లేదా తనిష్టం. నా ఇంట్లో పని చేసుకోవడానికి నాకేంటి ఇబ్బంది? అది మీరు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యత. నేను చేస్తాను, చాలా గర్వంగా చేస్తాను. బహుశా దేవుడే కొన్నాళ్ళు నాకు ఆ గుడి బాధ్యతల నుంచి విశ్రాంతి కల్పించాడేమో అనుకుంటాను.